కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతం క్రాంక్రెడ్ జంగిల్గా మారిందని, మిగిలిన ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా పార్కులాగా అభివృద్ధి చేయాలని కోరారు. పాత లేఅవుట్లలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రిని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే కార్యక్రమం వేరే ఉన్నందున వెళ్ళినటువంటి మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, గౌరవ కార్పొరేటర్ శిరీష గారు, మహేందర్ గారు, మా రాజీవ్ గాంధీ గారు, అధికారులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ మిత్ర బృందాలకి, ప్రజలందరికీ నమస్కారం. పాత మిత్రులమే అయినా కలవడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక 2-3 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే శుభకార్యం ఈ మధ్యకాలంలో మీ స్టేట్మెంట్స్ అని చూస్తున్నా, ఇంకో 4 కాలాల పాటు ఉండాలని మీరు కోరుకుంటున్న సందర్భంలో అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఫీల్డ్ మీద మీ దృష్టికి తెస్తే మాలాంటి పని లేకుండా ఉండాలని భావిస్తున్నాను. ఒకటి, ఎక్కడెక్కడైతే హౌసింగ్ బోర్డు కాలనీస్ ఏర్పాటయ్యాయో కూకట్పల్లి నేను కళ్ళని చూస్తున్నా, అది ఒక కాంక్రీట్ జంగల్. మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఆ హౌసింగ్ బోర్డులో అక్కడక్కడ ఎక్కడైనా స్థలాలు కనుక ఉంటే వాటిని బై నంబర్లు వేసి ఆక్రమించుకునే వాళ్ళు కొంతమంది, లేదా మనం వేలంపాట కాపాడలేమని చెప్పి వేలంపాట చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇంచు భూమి కూడా ఇక్కడ పోదు, గజ్జు అంటారు. కాబట్టి దయచేసి కాపాడలేమనే పేరిట వేలంపాట వేయకుండా అలాంటి వాటిని కొంత పార్కులుగా కన్వర్ట్ చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో అప్పుడో ఇప్పుడో సీనియర్ సిటిజన్లు కొంత సేదతీరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా భూములు గట్లాడి ప్రాంతంలో అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నాను. రెండవది, వీళ్ళకేమో చాలా అలవాటు, మాకేమో అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చినందుకు చూస్తున్నారు అనేక లేఅవుట్లు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఈ లేఅవుట్లు అయితే జరిగేవు. ఆ లేఅవుట్లలో ఉన్నటువంటి పార్క్ స్థలాలు, పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, స్కూళ్ళ కోసమో గుళ్ళ కోసమో ఉన్నటువంటి స్థలాలు ఏవైతున్నాయో బై నంబర్ వేసి వాటిని కాజేస్తున్న విషయం తెలుసు. చేసింది చాలా మటుకు. కనీసం ఉన్నవాటికైనా వాటిని కాపాడమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ ఏం లేకుండా ఉంది. హైదరాబాద్ ఎంత కష్టంగా గడుపుతుందో, ఎంత పొల్యూషన్ పెరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఆ ఉన్న స్థలాన్ని మాత్రం కాపాడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడవది, ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్లు పరిష్కారాలు కేంద్రాలుగా మారుతున్నాయి. అది మంచిది కాదు. పోలీస్ స్టేషన్లు లా అండ్ ఆర్డర్ పట్ల ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు, కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చెడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని పోలీసులు చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంటే దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి స్టడీ చేసి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అవన్నీ నేను గతంలో కొన్ని ఇచ్చిన, మళ్ళీ కూడా కొన్ని నా దృష్టికి వచ్చినటువంటి 56 ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడో ఆనాడు హైదరాబాద్ మీకు తెలుసు, చుట్టుపక్కల ఎవరు దిక్కు లేనాడు, జనావాసాలు లేనాడు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు చేస్తే 50 రూపాయల గజం 100 రూపాయల గజం కొనుక్కుంటే అలాంటి స్థలాలని 20 ఏళ్లకు 25 ఏళ్లకు
మళ్ళీ కూడా దొంగ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి వాడు కోర్టులలో వేసి వాడు అధికారులను మేనేజ్ చేస్తాడు, పోలీసులు మేనేజ్ చేస్తాడు. పాపం ఈ గరీబ్ వాళ్ళు చెట్టుకోవాలి పుట్టకోలు ఉంటారు కాబట్టి వాళ్ళు కోర్టుల మెట్లు ఎక్కలేరు, ఎక్కినా వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టలేరు. వాళ్ళు ఓ డాక్యుమెంట్ రాగానే పోలీసు వాళ్ళు సింపుల్గా అంటారు ఇది కోర్టులో ఉంది కాబట్టి తెలుసుకోమంటే అది తెలియటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇలాంటి వాటి మీద మంత్రి గారు ఇది మీకు మంచి పేరు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ సామాన్యుడు వాళ్ళు కొనుక్కునేదే 100 గజాలు 200 గజాలు కష్టపడి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేవాళ్ళు, సింగరేణిలో పనిచేసేవాళ్ళు ఎక్కడ కూడా పనిచేస్తూ కొంటారు. కాబట్టి అలాంటి ఆస్తులకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు తెలుసు నేను మేము రోజు ఎట్లా అవుతుందో దాని మీద మీకు ఒక కమిటీ వేయండి, దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద ఒక ఏ నిర్ణయం